నమస్కారం D24 న్యూస్కి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా కెల్లంపూడిలో తమ ఓటు హక్కును వినియోగించుకున్న ముద్రగడ అభిమానులు కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పెంటకొండ నాగబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక పథకాలు అమలు చేసి ప్రజలకు ఎంతో మేలు చేసిన జగన్మోహన్ రెడ్డిని తమ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని, అలాగే కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్, జగ్గంపేట ఎమ్మెల్యే అభ్యర్థి తోట నరసింహను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నక్కా అప్పలరాజు, లంకా మూర్తి, పీలా రమణ, నామన రాంబాబు, సీశెట్టి అప్పారావు, సబ్బిరెడ్డి అర్జున్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కెల్లంపూడి జిల్లాకి జరుగుతున్న గ్రామ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, ఇవాళ ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి ఓటు హక్కున్న ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. ఇప్పటికే 12:30 1 గంట కావస్తుంది, ఇంకా 5 గంటల దాకా టైం ఉంది కాబట్టి ఓటున్న ప్రతి ఒక్కరు కూడా ఓటుని వేస్ట్ చేయకుండా ఓటుని మాత్రం ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. అలాగే ముద్రగడ పద్మనాభం గారు ఓటు బూత్ ఓపెన్ చేయకుండానే తన ఓటు హక్కుని ఫ్యామిలీతో వచ్చి వినియోగించుకోవడం జరిగింది. అలాగే ప్రజలందరూ కూడా ఈ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. అలాగే మన స్థానిక శాసనసభ్యులు తోట నరసింహ గారిని, అలాగే ఎంపీ అభ్యర్థి సునీల్ గారిని, అలాగే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మన అఖండ మెజార్టీతో నెక్కించుకొని మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పి ముద్రగడ పద్మనాభం గారి కార్యకర్తలుగా మీ అందరికీ కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా తమ ఓటుని ఫ్యామిలీతో వచ్చి కంపల్సరీ అందరూ కూడా ఓటు వేయాలి. ఈ ఓటు ఫ్యాన్ గుర్తుపై వేసి ప్రజలందరూ కూడా అఖండ మెజార్టీతో నెక్కిస్తారని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. అలాగే మీరు చిన్న పెద్ద తేడా లేకుండా ఓటు హక్కున్న ప్రతి ఒక్కరు తమ ఓటుని వినియోగించుకొని ఓటు హక్కున్న ప్రతి ఒక్కరు కూడా ఓటుని ఫ్యాన్ గుర్తుపై వేసి జగన్మోహన్ రెడ్డి గారిని, మన స్థానిక శాసనసభ్యుల్ని, ఎంపీ గారిని నెగ్గించాలని చెప్పి ముద్రగడ పద్మనాభం యూత్తో మేము తెలియజేస్తాం.